అమాయక ప్రజలను నట్టేట ముంచింది ఓ బోగస్ సంస్థ. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 కోట్లతో ఓడాయించింది. ఒక్కసారి డిపాజిట్ చేస్తే చాలు ప్రతిరోజు మీకు అమౌంట్ రిటర్న్ ఇస్తామని మాయమాటలు చెప్పి నిండా ముంచారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో మోసానికి తెరలేపింది ఈ బోగస్ సంస్థ. 2000 మందిని నమ్మించి నట్టేట ముంచింది. కాంతార్ వర్క్ ఫ్రం హోమ్, వర్క్ ఫ్రం మొబైల్ పేరుతో కౌడిపల్లి మండలంలోని అమాయక ప్రజలతో 5 వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసింది ఆ సంస్థ. ఒక్కో గ్రూపులో 500 మంది పైగానే సభ్యులు చేర్చింది. ముందుగా 6,000 చెల్లిస్తే రోజుకు 200 చొప్పున ఏడాది పాటు చెల్లిస్తామని ఒప్పందం చేసుకున్నారు. వాస్తవంగా 6,000 చెల్లిస్తే రోజుకు 200 చొప్పున అంటే ఏడాదికి 73,000 అవుతుంది. బాధితులంతా ఇదే నమ్మి నట్టేట మునిగారు. ₹1,00,000 కడితే రోజుకు 5,000 ఇస్తామని చాలా నమ్మకంగా చెప్పింది ఆ సంస్థ. అలా నమ్మిన అమాయక జనం అప్పులు చేసి ఆస్తులు అమ్ముకొని వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ కి స్పందించి డబ్బులు కట్టారు. ₹1,00,000 కడితే రోజుకు 5,000 అంటే నెలకి ₹1,50,000, సంవత్సరానికి 18 లక్షలు. ₹1,00,000 కడితే సంవత్సరానికి 18 లక్షల రూపాయలు ఇస్తామని నమ్మించారు. వాట్సాప్ లో కౌడిపల్లి మండలంలో G1, G2, G3, G4, G5 పేరిట 5 వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశారు. అన్ని గ్రూపుల్లో కలిపి సుమారుగా 2,000 మంది వరకు సభ్యులు ఉన్నారు. నెలల తరబడి వాట్సాప్ గ్రూపులో ఈ మాయదందా జరుగుతున్నా పోలీసులు మాత్రం ఫోకస్ పెట్టలేకపోయారు. ఇంకా 2,000 మంది నుంచి 5 కోట్లు వసూలు చేసిన తర్వాత ఆ సంస్థ ఉడాయించింది. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ కోరుతున్నారు. గతంలో కూడా ఇలాంటి బోగస్ సంస్థలు వేలాది మందిని మోసం చేస్తే కోట్లాది రూపాయలు దండుకొని పలాయనం చిత్తగించాయి. సంవత్సరం దాకా రోజు 200 కాడికి వస్తాయి. మీరు ఒక్కసారి 6,000 కట్టుర్రి, సంవత్సరం దాకా రోజు 200 కాడికి వస్తాయి అని చెప్పింది. ఇక మళ్ళీ మీ దగ్గర పోతే ఏమంటుంది? ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చినట్టే నువ్వు ఓన్కి కట్టినవు, నాకు కట్టినవా? కంపెనీ వాడిని అడుగుపో, నేను నేను ఎందుకు ఇస్తాను? నా దగ్గరకు వస్తే మంచిగా ఉండదు, మర్యాద ఉండదు. చెప్పులతో కొడతా, పోలీస్ స్టేషన్కి ఇస్తా. నేను ఫోన్ చేసి మాట్లాడుతూ అంటుంది. పోలీస్ స్టేషన్కి ఇస్తా, దాని పట్టిస్తే ఇప్పుడే ఎస్ఐ నేను మనం చెప్తే వాళ్ళు ఫోన్ చేసిన నువ్వు నా దగ్గర గుంజుకరా అని చెప్పినట్టు ఎస్ఐ ఆమె.